మీరు ఏదైతే వివాదాస్పద బిగ్ బాష్ షో అనే దాని మీద మీరు గతంలో అది లంజల కొంప, వ్యభిచార నిలయం అని చెప్పి డైరెక్ట్గా నేరుగా నాగార్జున్ని అటాక్ చేశారు. నీకు సంపద ఉంది, మీ నాన్న పోళ్ళని సంపాదించాడు, నువ్వు సినిమాల్లో సంపాదించావు, నీకేమీ కూటికి లేక ఈ వ్యభిచార గృహం నడుపుతున్నావు అనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కంటిన్యూ అవుతున్నాయా? మీ అభిప్రాయం? ఇప్పుడు నేను ఒకనాడు ఇప్పుడు నాతో పాటు అనేక గొంతులు కలిసి నేను తిట్టని తిరుగుతాను. ఇప్పుడు నాగార్జున గురించి నేను ఎక్కడ రియాక్ట్ అయ్యి అనుకుంటారు? నేను అప్పుడు కోవిడ్ అనుకుంటా, ఇంట్లోనే ఉన్నా. నేను మామూలు సీరియల్స్ దగ్గర చూడను. టీవీ పెడితే ప్రారంభోత్సవం, బిగ్ బాస్ షో ప్రారంభోత్సవం. అప్పుడు 3 హీరోయిన్ల ఫోటోలు పెట్టాడు. అది పాతవాళ్ళు. ఒక హీరోని పిలిచాడు. వీళ్ళలో ఎవరితో ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అడుగుతాడు. వాడు ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. దరిద్రం అంటే ఒక 3 అమ్మాయిని ఒకటి ఎట్లా ఎంగేజ్ చేయాలో చెప్పి అసలు ఆన్లైన్ అది అందరికీ లైవ్ షో. ఇంతమంది పిల్లకాయలు చెడగొడతాడు వీడు. దాన్ని బట్టి లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు కదా. ఇది చాలా బూత్ పురాణం అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత కొన్ని విజువల్స్ చూసిన తర్వాత దానిలో అనేక పద్ధతుల్లో అనైతిక వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి, బయటకు వచ్చాయి. అనేక విడాకులు, గర్భం, కడుపు చేసుకోవడం, బయట రావడం, ఇది చాలా చెప్పచ్చు కావాలంటే. అప్పుడు ఏం చెప్పంటే ఏమి సంకేతం పంపిస్తారు? ఇది రియాలిటీ షో అని అంటున్నారు. రియాలిటీ షో అంటే ఏంటి అంటే అక్క చెల్లెలు కాని, అన్న చెల్లెలు కాని వాళ్ళు, మొగుడు పెళ్ళాం కాని వాళ్ళు, అందరూ యువకులు, టీనేజ్ యువకులు, ఒక 30 మందో 40 మంది తీసుకొచ్చి ఇంత పెద్ద హాల్లో పడేసి 100 రోజుల పాటు మీరు రియాలిటీ షో చేయండి అనిపిస్తుంది చెప్తే వాళ్ళు ఏం చేస్తారు లోపల? నేను ఒకటి అడుగుతున్నా, వాళ్ళు నిజంగా రియాలిటీ షో మంచిదైతే, ఈ సమాజానికి సంకేతం మంచిది అనుకుంటే ఓపెన్ థియేటర్ చేసుకోండి. ఓపెన్ థియేటర్స్ అందరూ చూస్తారు కదా. ఎందుకు మరి ఇంత పెద్ద గుహలో పెట్టి బంధించి వాళ్ళు కావాల్సినంత చేస్తున్నారు? దాన్ని ఎవరికి ఏర్పాటు చేస్తారు మీరు? ఇప్పుడు మన ఇళ్ళ మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, మనమంతా కూడా. ఒక ఇంట్లో 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో వేసి తలివేసి పెడితే ఏమంటారు ఊళ్ళో వాళ్ళు? ఇదే లంచ్ గొప్ప ఉందనుకుంటారు. మొగుడు పిల్లం అయితే పర్వాలే, అన్న చెల్లి అయితే పర్వాలే, కానే కాదు కదా. అది దాని మీద ఇది చెడు సంకేతం పంపిస్తున్నారు. హీన సంస్కృతి, డబ్బులు కక్కుర్తి తప్ప ఇంకొకటి లేదు. నైతికంగా దిగజారిపోవడం, డబ్బులు కక్కుర్తి, ఈ రెండు కలిస్తే సమాజానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి దీన్ని బ్యాన్ చేయమని చెప్పని ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేపోయి, అప్పుడు సత్యనారాయణ ఉన్నాడు అక్కడ. ఆయన 2 రోజుల తర్వాత ఏమన్నాడు? కోర్టులో వేయి నారాయణ, నాకు నోటీస్ వస్తుంది, అప్పుడు నేను వాళ్ళని అరెస్ట్ చేస్తాను అన్నాడు. కోర్టులో వేసా, రాజధాని కోర్టులో. లేడీ మేజిస్ట్రేట్ రిజెక్ట్ చేసింది. ఇద్దరు రియాలిటీ షో కదా, డైరెక్ట్ బ్యాన్ చేస్తామని. జిల్లా కోర్టుకి వేసా, జిల్లా జడ్జి రిజెక్ట్ చేశాడు. హైకోర్టుకి వేసా. ఈయన కోవిడ్ వచ్చింది, పెండింగ్ అయిపోయింది. ఆ తర్వాత దాన్ని చూసి కొత్త జడ్జి వచ్చాక దాన్ని ఓపెన్ చేసి నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇస్తే మా టీవీ వాళ్ళు నోటీస్ తీసుకుని లాయర్ని పెట్టుకున్నారు. తర్వాత బిగ్ బాస్ వాళ్ళు లాయర్ని పెట్టుకున్నారు. నాగార్జున మాత్రం పెట్టుకోలేదు, ఎస్కేప్ అయిపోయాడు, నోటీస్ తీసుకోలేదు ఇప్పుడు దాకా. ఇంకా కోర్టులో ఉంది. అంటే నేను పోలీసులు లా అండ్ ఆర్డర్ ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా, పబ్లిక్గా సోషల్ లైఫ్ ద్వారా నేను ఫైట్ చేస్తున్నా. ఇప్పుడు నేను వదిలిపెట్టేది లేదు. మళ్ళీ హైకోర్టులో రాబోదు రేపప్పుడు. కానీ నేను ఎక్స్పోజ్ చదువుకున్నానంటే ఇంత చెడు సంకేతం దానికి నాగార్జున లాంటి వాడు, అట్లా నాగేశ్వర చాలా గొప్ప మహానుభావుడు, కళామ తల్లికి సేవ చేసినవాడు. ఆయన కొడుకుగా ఈయన కూడా మంచి పేరే ఉంది. అన్నమయ్య లాంటి సినిమాలు యాక్ట్ చేసినవాడు. డబ్బులు కదలేదు. 7 తరాలు నుంచి కూర్చొని తింటే కూడా కరిగిపోయినంత డబ్బులు ఉన్నాయి. నీకెందుకే కక్కుర్తిని? ఆ కక్కుర్తి వాటిపై నువ్వు హీరోగా హ్యాంకర్గా ఉండాలా? జనం అంతా నేను మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే జనం ఎందుకు ఇది బిరుదు ఇచ్చారు? నువ్వు కళామ తల్లిగా సేవ చేస్తావు కాబట్టి నిన్ను మెచ్చుకుంటున్నారు. నువ్వు రోతల కంపెనీ నడిపిస్తా ఉన్నప్పుడు నేను ఎందుకు మెచ్చుకుంటారు వాళ్ళు? ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని చెప్తే నా పైన కొంతమంది ఎడాబెడ తిట్టారు. కానీ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఒక 2 చెప్తున్నారు లోపల ఎట్లాంటి వాళ్ళు లోపల ఉన్నారని. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న వాళ్ళు, అశ్లీల సినిమాల్లో నటించిన వాళ్ళు, బూతు అనే పదాన్ని కొత్త బూతుల్ని ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన వ్యక్తులకి లోపల ఎంట్రీ. వాళ్ళందరినీ పిలిపించి సగర్భంగా వీళ్ళేదో స్వాతంత్రం కోసం పోరాటం సాగించే యోధుల్లాగా
అక్కడ నాకు ఆయన తీసుకెళ్ళి లోపల పెట్టాడు. అంటే బ్రోతల కప్పుడు నడిపించేవాడు, అమ్మాయిని అబ్బాయిని లోపల పంపిస్తాడే అట్లా పంపించాడు. ఆ డోర్ దగ్గర నుంచోటం, వాళ్ళకి ఇంట్రో, అక్కడ నుంచి లోపలికి పంపించడం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రెడ్ లైట్ ఏరియా ఉందండి బాంబేలో, వాడు పొట్టకోటు కోసం ఇంత పడుకుంటున్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది, వాళ్ళు పొట్టకోటు కోసం. ఇదేంది ఇది, ఏం తేడా ఏంటి వాళ్ళకి? మీకు ఇది క్లాసికల్ వ్యభిచారం, అది పొట్టకోటు కోసం వ్యభిచారం. నువ్వు నిజంగా రియాలిటీ షో చాలా గొప్పది అనుకుంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు రా ఓపెన్ ఎయిర్ థియేటర్లు చేసుకో, అదే పని. ఎవరుతుంటారు? నీ షో మొత్తం నడిపించు, ఇది చేయడం లేదు. కాబట్టి అక్కడ హిడెన్ ఎజెండా ఉంది, అశీల సంస్కృతి ఉంది, మన కల్చర్ చెడగొడుతున్నాము. వాస్తవానికి నారాయణ గారు, మీరు యాజ్ ఎ కమ్యూనిస్ట్గా దీన్ని వ్యతిరేకిస్తున్నారు తొలినాళ్ళ నుంచి. అసలు సనాతన ధర్మం అని చెప్పేసి మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో, మీ ప్రాణ స్నేహితులు, వాళ్ళు కదా మీకంటే ముందు ఫైట్ చేయాలి ఈ పాయింట్ మీద. అంటే వాళ్ళు చెప్పినంత నిజం అనుకుంటారా మీరు? నిజంగానే సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఆయన. ఒకప్పుడు చేగువర డ్రెస్ వేసుకుని తిరిగాడు. చేగువర అంటే విప్లవకారుడు. నేను అతని లైబ్రరీ కూడా చూసా, నిజంగానే మంచిగా ప్రోగ్రెసివ్ పర్సన్ చెప్పి నేను కూడా సర్టిఫికేట్ ఇచ్చిన వాడినే అప్పుడు. తర్వాత రాజకీయాలకు వచ్చాడు, మా వాడు కూడా చెప్పాడు, అయితే మంచివాడు కొంచెం పని చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు రాను మోడీ మాయలో పడిపోయి, ఇప్పుడు ఉదయం పూట ఏమో చేగువర అంటాడు, మధ్యాహ్నం ఏమో ఏదంటాడు బిగ్ బాస్ అంటాడు, సాయంత్రం చేయడానికి సనాతన ధర్మం అంటున్నాడు. ఇది ఎట్ట కుదురుతుంది? సనాతన ధర్మం అంటే ఏంటి? నేను అడిగింది ఒకటే, సనాతన ధర్మం అంటే మీకు తెలుసా? సనాతన ధర్మం మీరు చూశారా? సనాతన ధర్మంలో విడాకులు లేవు కదా. సనాతన ధర్మంలో విడాకులు లేవు. ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆ భార్య సచ్చినట్టుగా మొగుడికి అని పడాల్సిందే. వాడు మొగుడు ఎంత ఎదవైనా త్రాసుడైనా సరే ఆడే పని చేయాలా. వ్యతిరేకిస్తే పాపం మూట కట్టుకుంటుంది, నరకానికి పోతుంది అని ఉంది. భర్త చనిపోతే చిత్తి మంటలపైనే భార్యను కూడా తగలబెట్టాలా అనేది సారాంశం. అట్లాంటి హీనమైనటువంటి పద్ధతుల్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అంటే అంతగాని మీకు గౌరవం ఇంకొకటి ఉంది. నీకేం ఆర్ఎస్ పూజలు కావాలంటే, అమిత్ షా ఆశీస్సులు కావాలంటే, మోడీ ఆశీస్సులు కావాలంటే ఇంకొక పని చేసుకోపోయి వాళ్ళ పార్టీ బీజేపీలోకి వచ్చారు. అంతేగాని సనాతన ధర్మం పేరుతోటి భారతదేశానికి అన్యాయం చేస్తున్నావు, ఇది చాలా ఘోరం ఇదని చెప్పేసి అప్పుడు అన్నా ఇప్పుడు అంటున్నా. ఇది ఒక ఊసవిడే రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఈ కూడా నా ఉద్దేశం.